మెగా అభిమానులకు సంక్రాంతి పండుగ 10 రోజుల ముందే వచ్చిందని చెప్పుకోవచ్చు. గ్లోబల్ పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే వేమగిరిలో ఆనందోత్సవాల మధ్య జరిపించడానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా, ఒక సినీ చరిత్రలో మైలురాయిగా నిలిచిపోయే విధంగా ఈ ఈవెంట్‌ని చేయడానికి నిర్వాహకులు పూర్తి ఏర్పాట్లు చేశారు. నభూతో నా భవిష్యత్ అన్న చందంగా ఈ ఈవెంట్ ఉండబోతుందని నిర్వాహకులు ముందు నుంచే చెప్తున్నారు. మనతో మాట్లాడడానికి చిరంజీవి రాష్ట్ర అఖిల భారత యూత్ వ్యవస్థాపక అధ్యక్షుడు స్వామినాయుడు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి. ఈ ఈ దీనికోసం మీరు అభిమానులతో ఇంతకు ముందే ఒక సమావేశం ఏర్పాటు చేశారు. క్రమశిక్షణతో మెలిగి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే బాధ్యత మెగా అభిమానులుగా మన మీద ఉందని. అంటే ఇప్పుడు ఈ రోజు సాయంత్రం అతిరథ మహారథులు రాబోతున్నారు. ఎలా ఉండబోతుంది అసలు ఈ కార్యక్రమం? మెగా పండగ ఇది. ఈ గేమ్ చేంజర్ ఈవెంట్ ఈవేళ సాయంత్రం అంగరంగ వైభవంగా జరగబోతా ఉంది. ఇటు ఈ సభకు, ఈ ప్రాంగణానికి, లేకపోతే ఈ గేమ్ చేంజర్ ఈవెంట్కి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. దానికోసం ఈ ఈవెంట్కి చాలా ముఖ్యమైన ప్రాధాన్యత ఏర్పడింది. ఈ రాష్ట్రం కానీ, రాష్ట్రేతర ప్రాంతాలు కానీ, ప్రపంచంలో ఉన్న అనేక దేశాల నుంచి ఈ ఈవెంట్లో పాల్గొనడానికి ఇతర దేశాల నుంచి వచ్చేసారు ఆల్రెడీ రాజమండ్రి. అయితే ఇక్కడ పోలీస్ శాఖ వారు నియమ నిబంధనల ప్రకారంగా తక్కువ సంఖ్యలో ఇక్కడ హాజరయ్యే విధంగా తక్కువ సంఖ్య కుదించేసి తక్కువ మందికే ఇక్కడికి అవకాశం ఇవ్వటం వల్ల కొంచెం ఇబ్బందులు గురవుతున్నాం. చాలా మంది నిరాశకు గురవుతా ఉన్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఈ పక్కనే ఉన్న గ్రౌండ్లో ఈవినింగ్ పెద్ద పెద్ద స్క్రీన్స్ పెట్టి వారు ఎటువంటి ఇబ్బందులు గురవకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి లైవ్ ఫెసిలిటీ కూడా పెట్టాం. వాళ్ళు ఉన్న హోటల్స్లో కానీ, ఇళ్లలో ఉన్న వారికి కానీ లైవ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని టీవీల్లో కూడా లైవ్ వస్తుంది. అదేవిధంగా వచ్చిన వారందరికీ వాటర్ ఫెసిలిటీ కానీ, బటర్ మిల్క్ కానీ, భోజన వసతి ఇవన్నీ కూడా కల్పించడం జరిగింది. ఏదేమైనప్పుడు కూడా ఈ పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు ఇద్దరు కలయికలో ఈ వేదిక మీద కనువిందు చేయబోయే పండగను చూడటానికి లక్షలాది మంది తరలి వస్తున్నారు. అది కొంచెం ఇబ్బందిగానే ఉంది. వీళ్ళందరినీ ఏ విధంగా కంట్రోల్ చేయాలి ఏంటని అప్పటికీ ఎస్పీ గారు, డీసీపీ గారు, మొత్తం అందరూ పోలీస్ శాఖ అంతా చాలా సహకరిస్తున్నారు. వారికి మేము సహకరిస్తా ఉన్నాం. సుమారు వందలాది మంది పోలీసు వారిని ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే మేము కూడా 500 మంది బౌన్సర్స్ని, ఒక 250 మంది మన వాలంటీర్స్ని, మన అభిమానులను పెట్టడం జరిగింది. ఈ మెగా కుటుంబాన్ని ఈ తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు చాలా విశేషంగా అభిమానిస్తూ ఉంటారు. ప్రతి ఇంటిలోంచి ఇంటికి తాళం వేసి అందరూ తరలి ఈ వేదికకు వస్తున్నారు. కొంచెం ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా అది సక్రమంగా జరిగే విధంగా ఈ మీటింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా క్షేమంగా వచ్చి క్షేమంగా ఇంటికి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందండి. సార్, ఇప్పుడు బాబాయ్ అబ్బాయితో పాటు చిరంజీవి గారు కూడా వేదిక పంచుకుంటారనే వార్తలు వస్తున్నాయి. అసలు చిరంజీవి గారు కార్యక్రమానికి వస్తున్నారు. అభిమానులకు అసలు చాలా మందిగా చిరంజీవి గారు కూడా వస్తున్నారు. ముగ్గురు కలిసి ఒకే వేదిక పంచుకుంటారని చెప్తున్నారు. ఏంటి అసలు చిరంజీవి గారు వస్తున్నారా లేదా? అటువంటి వార్తలు రావడం అయితే వాస్తవం. అది ఇంతవరకు మాకు ఎటువంటి సమాచారం లేదు. కొద్దిసేపట్లో దిల్ రాజు గారు విచ్చేస్తున్నారు. దిల్ రాజు గారు మీకు పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా ఆయన తెలియజేస్తారు ఎవరెవరు వస్తున్నారు అన్నది. మాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు, రామ్ చరణ్ గారు ఈ యూనిట్లో ఉన్న ప్రతి ఒక్కరు విచ్చేస్తున్నారని తెలుసు. మిగతా విషయాలను కొద్దిసేపట్లో దిల్ రాజు గారు తెలియజేస్తారు. సార్, ఇప్పటికి మీరు ఎన్ని పాసులు అయితే అభిమానులకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది? అంటే రాష్ట్ర వ్యాప్తంగా మొన్న మీరు సమావేశంలోనే పాసులు పంపిణీ చేయడం జరిగింది. ఎన్ని పాసులు పంపిణీ చేశారు అసలు? పోలీస్ శాఖ వారు ఎన్నైతే అనుమతించారో అంతవరకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇంకా చాలా ప్రెజర్ ఉంది. ఇటు పొలిటికల్ రాజకీయ నాయకుల నుంచి విపరీతమైన ప్రెజర్ ఉంది. అయినా కానీ మేము పోలీసుకి అనుమతిగా వారు చెప్పినట్టుగా నడుచుకోవాలి కాబట్టి మేము ఎక్కువ పాసెస్ అయితే ఇష్యూ చేయలేదు. వారైతే ఎన్నైతే మాకు స్టాంప్ వేసి ఈ పాసులు పంచిపెట్టుకోవాలి అంతవరకే పంచిపెట్టాము. తమ నియోజకవర్గాల నుంచి అభిమానులు ఎమ్మెల్యేల మీద విపరీతమైన ప్రదర్శిస్తున్నారు. తమకు ఎలాగైనా ఈ టికెట్లు కావాలని ఎమ్మెల్యేలు కూడా మీకు ఫోన్ చేయడం జరుగుతుంది. మా నియోజకవర్గంలో యువత చాలా మా మీద ప్రెజర్ చేస్తున్నారు ఈ టికెట్ల కోసం. ఎమ్మెల్యేలు కూడా ఈవెంట్ కోసం సిఫార్సు చేయడం అనేది ఎలా తీసుకోవచ్చు? నాట్ ఓన్లీ ఎమ్మెల్యేస్ అండి, ఎంపీస్ కానీ, మినిస్టర్స్ కూడా, మంత్రులు కూడా, పోలీసు శాఖలో ఉన్న ఉన్నతాధికారులు, లేకపోతే ఇంకా గవర్నమెంట్ అధికారులు అందరూ పెద్ద పెద్ద వారందరూ కూడా ఈ వేదికలో పాలు పంచుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా అడుగుతున్నారు. మ్యాక్సిమం ఎవరిని కూడా నిరాశ పంచకుండా వారు అడిగిన ఇవ్వలేకపోయినా కొన్నైనా ఇచ్చి అందరినీ సంతృప్తి చేయడం జరుగుతూ ఉంది. మరి కొద్దిసేపట్లో మెగా అభిమానులకి అయితే కనువిందు కలగబోతుంది. ఈ గేమ్ చేంజర్ ఈవెంట్ అయితే కన్నుల పండుగ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా జరుగుతుందని స్వామినాయుడు చెప్తున్నారు. ఎమ్మెల్యేలు, అలాగే మంత్రులు, పోలీసు ఉన్నతాధికారులు కూడా ఈ పాసుల కోసం తమపై ఒత్తిడి తెస్తున్నారని, ఆ ఒత్తిడి మేరకు కొన్ని పాసులను ఇప్పటికే పంపిణీ చేశామని చెప్తున్నారు. పోలీసుల నిబంధనల ప్రకారం 1,00,000 మంది మాత్రమే ఇక్కడ అనుమతిస్తామని చెప్తున్నారు. మిగిలిన వారి కోసం పక్క గ్రౌండ్ లో భారీ LED
స్క్రీన్లు అయితే ఏర్పాటు చేశామని, మాతో సహకరించి ఆ ఎల్ఈడి స్క్రీన్లో ఈ ఈవెంట్ని తిలకించాలని కూడా స్వామినాయుడు అయితే అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ గణేష్తో ఉదయ్, రాజమండ్రి నుంచి.